2024 ఆగస్టు 9వ తేదీన మౌమితా దేవ్నాథ్ అనే అమ్మాయి తాను చదువుతున్న ఆర్జికర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేశారు. అయితే పోలీసులు మొదట్లో ఈమెకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుందని ఆమె పేరెంట్స్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ మరుసటి రోజే ఈమెను అదే కాలేజీలో పనిచేస్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడని అతన్ని అరెస్టు చేశారు. కానీ సిబిఐ నిర్వహించిన లై డిటెక్షన్ టెస్ట్లో సంజయ్ రాయ్ ఏం చెప్పాడు? ఈ విచారణలో సందీప్ ఘోష్ చెప్పిన దిగ్భ్రాంతి కలిగించే నిజాలు ఏంటి? అసలు సిబిఐ నిర్వహిస్తున్న లై డిటెక్షన్ టెస్ట్లో నిందితులు నేరం ఒప్పుకున్నా సరే వారికి శిక్ష పడుతుందా? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంటున్న 31 ఏళ్ల మౌమితా దేవ్నాథ్ అనే అమ్మాయి స్థానికంగా ఉండే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కొనసాగిస్తున్నారు. రాత్రి 9:30 మౌమిత వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి నవ్వుతూ సరదాగా మాట్లాడారు. అదే ఆమె మాట్లాడిన చివరి మాటలు. మరుసటి రోజు అంటే ఆగస్టు 9వ తేదీన ఉదయం 11 గంటలకు హాస్పిటల్ నుండి మౌమిత వాళ్ళ నాన్నగారికి ఒక కాల్ వచ్చింది. కాల్ చేసిన అతను ఏమన్నాడంటే, సార్, మీ అమ్మాయికి ఒంట్లో బాలేదు, తన హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. దాంతో మౌమిత వాళ్ళ పేరెంట్స్ భయంతో హాస్పిటల్కి బయలుదేరారు. తర్వాత కొద్దిసేపటికే హాస్పిటల్ నుండి మరో కాల్ వచ్చింది. ఈసారి కాల్ చేసిన వ్యక్తి, సార్, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, మీరు త్వరగా హాస్పిటల్కి రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఫస్ట్ కాల్ చేసిన వ్యక్తే మళ్ళీ కాల్ చేసి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు. దాంతో మౌమిత వాళ్ళ పేరెంట్స్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అలా వారు 11:30 హాస్పిటల్కి చేరుకున్నారు. అప్పటికే హాస్పిటల్ మొత్తం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిన మౌమిత పేరెంట్స్ని గేటు బయటే ఆపేశారు. తమ కూతురుని చూసేందుకు అనుమతించాలని ఎంత వేడుకున్నా సరే పోలీసులు కనికరించలేదు. అలా 3 గంటల పాటు బయటే నిరీక్షించిన తర్వాత మౌమిత వాళ్ళ నాన్నగారిని ఒక్కరినే లోపలికి అనుమతించారు. అలా ఆయన 4th ఫ్లోర్ వైపు పరుగులు తీశారు. అక్కడ సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా రక్తపు మడుగులో పడి ఉన్న తన కూతురుని చూసి నిర్ఘాంతపోయారు. ఆమె చనిపోయిన సెమినార్ హాల్ గోడలు మొత్తం రక్తపు మరగలతో నిండిపోయాయి. ఆమె 2 కాళ్ళు ఎవరో విరిచేసినట్టుగా 90 డిగ్రీస్లో పడి ఉన్నాయి. ఆమె కళ్ళు, నోరు మరియు జననేంద్రియాల నుండి రక్తం వస్తుంది. అలా ఆయన తన కూతురుని చూసి తట్టుకోలేక ఈ క్రైమ్ సీన్ని ఎవరైనా మార్చివేస్తారేమోననే భయంతో పోలీసులు వద్దని వాదిస్తున్నా సరే ఒక ఫోటో తీశారు. ఆ ఫోటో చూసిన మౌమిత బంధువులు తమ కూతురిది ఆత్మహత్య కాదని, ఎవరో పథకం ప్రకారమే అత్యాచారం చేసి చంపేశారని ఆరోపించారు. అందుకే ఆమెకు పోస్టుమార్టం నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. కానీ పోలీసులు మాత్రం ఆమెది ఆత్మహత్యనని, త్వరగా అంత్యక్రియలు పూర్తి చేయాలని కోరారు. కానీ మౌమిత పేరెంట్స్కి అదే కాలేజీలో చదువుతున్న మిగతా స్టూడెంట్స్ కూడా తోడవ్వడంతో ఒత్తిడి భరించలేక పోస్టుమార్టం నిర్వహించారు. ఇలా పోస్టుమార్టం నిర్వహించాక బాడీని ఎక్కువసేపు ఉంచొద్దని చెబుతూ అదే రోజు రాత్రి 7 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ పోస్టుమార్టం రిపోర్ట్లో మౌమిత శరీరంపై 14 గాయాలు అవ్వడంతో పాటు ఆమె శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్లో 151 గ్రామ్స్ లిక్విడ్ లాంటి జిగట పదార్థం ఉందని రిపోర్ట్ వచ్చింది. అంతేగాక ఆమె గొంతును గట్టిగా నొక్కి పట్టడంతో స్వరపేటిక చిట్లిపోయి చర్మమంతా నల్లగా మారిపోయింది. ఇలా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా ఆ రోజు రాత్రి మౌమితతో పాటు పనిచేసిన సిబ్బందిని విచారించారు. వీరు పోలీసు విచారణలో ఏం చెప్పారంటే, ఆ రోజు రాత్రి మేమంతా నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్నాం, కేసెస్ ఎక్కువగా రావడంతో రాత్రి 2 గంటలకు మౌమిత మేడం మాతో పాటే సెమినార్ హాల్లో భోజనం చేశారు. 36 గంటల పాటు డ్యూటీలోనే ఉండడం వల్ల తాను బాగా అలసిపోయానని, కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి అక్కడే ఒంటరిగా పడుకున్నారు. మళ్ళీ 3 గంటలకు ఒక కేసు వచ్చినప్పుడు తన దగ్గరికి మాలో ఒక అతను వెళ్ళి రిపోర్ట్ చూయించాడు. ఆ రిపోర్ట్ చూసిన మేడం మెడిసిన్స్ రాసి పంపించారు. అదే ఆమెతో మాట్లాడిన చివరి మాటలు. మళ్ళీ ఉదయం 5 గంటలకు వెళ్ళి తనను నిద్రలేపుదామంటే సెమినార్ హాల్ మొత్తం రక్తపు మడుగులో తడిసిపోయింది. భయంతో మేము పోలీసులకు కాల్ చేయడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు అని సమాధానమిచ్చారు. పోలీసులు ఈ 4 సిబ్బందిని విడివిడిగా విచారించారు. ఈ 4 ఒకే విధంగా సమాధానం చెప్పడంతో వీరిని వదిలేసి సీసీ కెమెరాలపై దృష్టి సారించారు. కానీ 4th ఫ్లోర్లో ఒక్క సీసీటీవీ కూడా లేదు.
థర్డ్ ఫ్లోర్లోని మెట్ల దగ్గర మాత్రం ఒక సీసీటీవీని అమర్చారు. దాంతో పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ రికార్డ్ని పరిశీలించారు. ఈ రికార్డ్స్లో సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఉదయం 4 గంటలకు 4th ఫ్లోర్కి వెళ్ళాడు. అలా వెళ్తున్నప్పుడు అతని మెడలో ఒక బ్లూటూత్ హెడ్సెట్ ఉంది. మళ్ళీ 45 నిమిషాల తర్వాత అతను కంగారుగా మెట్లు దిగి పారిపోతున్నట్టుగా రికార్డ్ అయింది. ఇలా పారిపోయేటప్పుడు అతని మెడలో బ్లూటూత్ హెడ్సెట్ లేదు. ఆ హెడ్సెట్ మౌమిత మృతదేహం వద్ద పోలీసులకి లభించింది. దాంతో పోలీసులు వెంటనే సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్నారు. హెడ్సెట్ని ఆన్ చేయగా అది అతని మొబైల్కి వెంటనే కనెక్ట్ అయ్యింది. ఇతన్ని విచారించిన పోలీసులు మీడియాకు ఈ విధంగా వెల్లడించారు. మౌమితను సంజయ్ రాయ్ అత్యాచారం చేసి చంపేశానని ఒప్పుకున్నాడు. అంతేగాక తనను ఉరితీసినా పర్వాలేదన్నట్టుగా మాట్లాడుతున్నాడని పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. దాంతో అతన్ని అరెస్టు చేసి కోల్కతా హైకోర్టులో హాజరుపరిచారు. కానీ మౌమిత పోస్ట్మార్టం రిపోర్టును గమనించిన తోటి డాక్టర్స్ మరియు ప్రముఖ వైద్యులు మౌమితను ఒక్కరు మాత్రమే అత్యాచారం చేయలేదని, ఈ అత్యాచారంలో చాలా ఎక్కువ మంది పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. దాంతో ఆర్జికర్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మౌమితకు న్యాయం జరిగేంత వరకు తాము విధి నిర్వహణలో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఇలా వీరు శాంతియుతంగా నిరసన చేస్తుంటే మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి హాస్పిటల్ లోపలికి ప్రవేశించారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు నేరుగా 4th ఫ్లోర్లోకి ప్రవేశించబోయారు. కానీ వీరిని గమనించిన స్టూడెంట్స్ లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడి నుండి పారిపోయారు. ఇదంతా గమనిస్తున్న సుప్రీంకోర్టు కేసును సుమోటో అంటే తనంతట తానుగా విచారణకు స్వీకరించింది. ఈ విచారణలో త్రిసభ్య ధర్మాసనం పోలీసులని ఈ విధంగా ప్రశ్నించింది. నంబర్ 1, అమ్మాయి చనిపోయిందని ఉదయం 5 గంటలకే మీకు సమాచారం అందించారు. అయినా సరే మీరు ఆమె పేరెంట్స్కి 11 గంటల వరకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పైగా 11:30కి కాలేజీకి చేరుకున్న వారిని 3 గంటల పాటు బయటే నిలబెట్టారు. అసలు ఈ సమయంలో మీరేమైనా సాక్ష్యాలను నాశనం చేశారా? నంబర్ 2, క్రైమ్ సీన్ చూసిన ఎవ్వరికైనా సరే అది ఆత్మహత్య కాదు, హత్య అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మీరేమో అమ్మాయి పేరెంట్స్కి కాల్ చేసి మొదట్లో హెల్త్ బాగాలేదని, మరోసారి కాల్ చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అసలు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీరెవరినైనా రక్షించాలనుకుంటున్నారా? అమ్మాయి వాళ్ళ తండ్రి ఫోటో తీశాడు కాబట్టి ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ ఆ ఫోటో లేకుంటే మీరు క్రైమ్ సీన్నే పూర్తిగా మార్చివేసేవారా? నంబర్ 3, కళాశాల ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ తన కళాశాలలో ఇంతటి ఘోరం జరిగినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. కానీ అతను ఏమాత్రం బాధ్యత లేకుండా అంతరాత్రి సమయంలో ఒక్కతే సెమినార్ హాల్లో ఎందుకు పడుకుంది? తప్పంతా ఆ అమ్మాయిదే అంటూ నిందించాడు. అలాగే ఈ వ్యవహారం నుండి తప్పించుకునేందుకు తన ప్రిన్సిపల్ పదవికి రాజీనామాను సమర్పించాడు. రాష్ట్ర ప్రభుత్వం అతన్ని అదుపులోకి తీసుకొని విచారించకపోగా ఆయన రాజీనామాను తిరస్కరించి మరో మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించింది. అసలు ఆయనను ఎవరు సంరక్షిస్తున్నారు? నంబర్ 4, సంఘటన జరిగిన రోజే ఉదయం నుండి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కేసు నమోదు చేయమని బ్రతిమలాడుతుంటే పోలీసులు పట్టించుకోలేదు. తీరా ఆ అమ్మాయి పార్థివ దేహాన్ని దహనం చేసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. కేసు నమోదు చేయడానికి ఆమె అంత్యక్రియల వరకు ఎందుకు వెయిట్ చేశారు? నంబర్ 5, ఇన్సిడెంట్ జరిగిన సెమినార్ హాల్ పక్కనే కాలేజీ యాజమాన్యం కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేపడుతుంది. ఒకవైపు కేసు గురించి విచారణ జరుగుతుంటే మరోవైపు రీకన్స్ట్రక్షన్కి ఎలా అనుమతించారు? ఎవిడెన్సెస్ని మాయం చేసేందుకే కాలేజీ యాజమాన్యం ప్రయత్నిస్తుందా? దేశ చరిత్రలో ఇంతటి నిర్లక్ష్యమైన దర్యాప్తును ఇప్పటి వరకు చూడలేదు అంటూ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును విచారణకు స్వీకరించిన సిబిఐ ఆ రోజు మౌమితతో పాటు విధుల్లో పాల్గొన్న 4 సిబ్బంది మరియు అత్యాచారం చేశానని చెబుతున్న సంజయ్ రాయ్కి పాలోగ్రఫీ అంటే లై డిటెక్షన్ టెస్ట్ను నిర్వహించింది. ఈ టెస్ట్లో సంజయ్ రాయ్ తాను ఈ అత్యాచారం చేయలేదని, నేను వెళ్ళేటప్పటికే ఆమె రక్తపు మడుగులో పడిపోయి ఉందని, భయంతో పారిపోయి వచ్చే క్రమంలోనే నా హెడ్సెట్ అక్కడ పడిపోయిందని చెబుతున్నాడు. ఈ అత్యాచారం వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉందని, అమాయకుడైన నన్ను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. దాంతో సిబిఐ కళాశాల ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ను అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారించింది. ఈ విచారణలో సందీప్ ఇలా చెప్పుకొచ్చాడు. ఇతను ఆర్జికర్ కాలేజ్కి ప్రిన్సిపల్ అయినప్పటి నుండి తనకు సంబంధించిన వ్యక్తులకే వివిధ పనుల్లో కాంట్రాక్ట్ ఇచ్చేవాడు. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కొన్ని మెడికల్ సీట్లను సైతం అమ్ముకున్నాడు. అంతేగాక మత్తు పదార్థాల అమ్మకం లాంటి చాలా నేరాలకు పాల్పడేవాడు. ఈ విషయం తెలుసుకున్న మౌమిత అతని గురించి
పోలీసులకు చెబుతానని బెదిరించారు. దాంతో సందీప్ ఆమెను కన్విన్స్ చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఆమె వినలేదు. దాంతో ఆయన మరో 6 వ్యక్తులను ముందుగానే హాస్పిటల్కి రప్పించాడు. అలా ఆ రోజు ఈ 7 కలిసి మద్యం మత్తులో మౌమితపై అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. అయితే ఈ లై డిటెక్షన్లో చెప్పిన మాటలను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఒకవేళ ఈ టెస్ట్లో నిజాలు చెప్పినా సరే ఆ తరువాత సాధారణ సమయంలో కూడా నేరస్తుడు తాను చెప్పింది నిజమేనని కోర్టు ముందు అంగీకరించాలి. అప్పుడే ఆ సాక్ష్యం చెల్లుబాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆరుషి తల్వార్ కేసులో ఆరుషి మరియు ఇంట్లో పనిచేసే హేమ్రాజ్ అనే వ్యక్తిని తామే చంపినట్టుగా లై డిటెక్షన్ టెస్ట్లో ఈ 3 అంగీకరించారు. కానీ ఆ తరువాత కోర్టు ముందు మమ్మల్ని తీవ్రంగా హింసించి ఇలా చెప్పించారని ఆరోపించారు. దాంతో న్యాయస్థానం వారికి ఎలాంటి శిక్షను విధించలేదు. ఒకవైపు ఇలా సిబిఐ విచారణ జరుగుతుంటే మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారు మౌమితకు న్యాయం జరగాల్సిందేనంటూ ర్యాలీ నిర్వహించారు. ఇది చూసిన ప్రజలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకంటే రాష్ట్రంలోని హోమ్ మినిస్ట్రీని సైతం తన ఆధీనంలో ఉంచుకున్న ముఖ్యమంత్రి గారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి విడ్డూరంగా ఆమెనే పోరాటం చేయడం ఎంతవరకు సమంజసం? కేసుపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆమె ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. మరికొంతమంది ఇలాంటి నిందితులను వెంటనే బహిరంగంగా ఉరితీయాల్సిందిగా కోరుతున్నారు. కానీ అది సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే కొంతమంది పెద్దలు తప్పు చేసి కూడా అమాయకులను ఇలాంటి కేసెస్లో ఇరికించొచ్చు. అలాంటప్పుడు వెంటనే ఉరితీస్తే ఆ తరువాత వారు నిర్దోషులుగా తేలితే వారి కుటుంబం పరిస్థితి ఏంటి? దిశ అత్యాచారం కేసులో 4 వ్యక్తులను ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అయినా సరే అత్యాచారాలు ఆగాయా? ఈ అత్యాచారాలు ఆగాలంటే పోలీస్ వ్యవస్థ మరియు విచారణ వేగవంతం చేయాలి. తప్పు చేసే ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందనే భయం కలిగించాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో ఇలాంటి కేసెస్లో కేవలం 23% మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. మిగిలిన 77% మంది నేరస్తులు ఏ శిక్ష లేకుండా హాయిగా బ్రతికేస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారం ఈ కేసును పూర్తిగా పరిశీలిస్తే ఇందులో చాలా మంది పెద్దల ప్రమేయం ఉన్నట్టుగా అనిపిస్తుంది. వారందరినీ గుర్తించి మౌమిత గారికి త్వరగా న్యాయం జరగాలని కోరుకుందాం. మరి ఈ దుర్ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు. కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.